పెట్టుకొని ల్యాక్స్లో సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను అడుగుతున్నారు కొంతమంది, యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చా నేను కూడా అని. నేను లేడీస్కి సజెస్ట్ చేస్తా ఏంటి అంటే, ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ లేనప్పుడు, లేదా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వలేని సిచ్యువేషన్లో డెఫినెట్గా పెట్టుకోవచ్చు. కానీ పెట్టే ముందు 100కి 100 సార్లు థింక్ చేసి పెట్టాలి, కష్టపడాలి. చాలా కొంచెం కష్టపడితేనే రీచ్ ఉంటుంది. స్టార్టింగ్లో ఈజీగానే అనిపిస్తుంది కానీ వ్యూస్ రావాలంటే చాలా కష్టపడాలి, చాలా ఓపిక ఉండాలి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. పెట్టిన తర్వాత వీడియోస్ చూస్తూ పక్కన వాళ్ళు ఏమంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అని అస్సలు థింక్ చేయొద్దు. అన్నిటికంటే ముందు పాజిటివ్నెస్ ఉండాలి, సెన్సిటివ్గా అస్సలు ఉండొద్దు. మనకొచ్చే ఏ బ్యాడ్ కమెంట్ అయినా తట్టుకొని నిలబడి వీడియోస్ చేయాలి. ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉండాలి, అస్సలు ఆపొద్దు. లాస్ట్ టైం నేను చేసిన మిస్టేకే అది. మీరు పెట్టాలి అనుకుంటే నేను చేసిన మిస్టేక్ అస్సలు చేయొద్దు. రీచ్ అనేది ఒక్క రోజులో రాదు, వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఇంకా నా ఛానల్ కూడా క్లిక్ అవ్వలేదండి. చాలా ఓపిక ఉండాలి. అలా అని ఆపేయొద్దు, మధ్యలోనే పెడుతూనే ఉండాలి. వీడియోస్ మాత్రం పెట్టగానే పైసలు వస్తాయని అస్సలు అనుకోవద్దు. రీచ్ వచ్చిన తర్వాతనే, మనం పాపులర్ అయిన తర్వాతనే మనకి మానిటైజేషన్ అవుతుంది. అప్పుడే మనకి మనీ వస్తుంది. మనీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత వేలలో కాదు, లక్షల్లో కూడా సంపాదించవచ్చు. నేనైతే స్టార్టింగ్లో మధ్యలోనే ఆపేసా, కానీ మళ్ళీ స్టార్ట్ చేశాక కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉన్నా. స్టార్టింగ్లో ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది, చేసే కొద్దీ అలవాటు అవుతుంది. రోజుకొక కొత్త విషయం నేర్చుకుంటాం, అప్డేట్ అవుతూ వస్తాం. ముందే భయపడి వెనకడుగు వేయొద్దు. ఆడవాళ్లకు నేను ఇచ్చే సజెషన్, వీలైతే మీరు కూడా స్టార్ట్ చేయండి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. ఓకే అండి, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.